గోదావరి భలే ఉంది కదా. ఇప్పుడు ఈ గోదావరిలో పడవ వేసుకుని అందులో అలాగా చూపిస్తున్నట్టుగా 25-30 బైకులు ఇలా ఓ 2-3 కార్లు వేసుకుని అలా పడవ నడుపుకుంటూ గోదావరిలో వెళ్తూ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. మరి ఈ పడవ ఎక్కడెక్కాలి, ఈ కార్లు ఎలా తీసుకెళ్ళాలి, మేము ఎలా వెళ్ళాము, ఈ ఎంజాయ్మెంట్కి ఇది ఒక్కటేనా లేకపోతే దీని చుట్టుపక్కల ఇంకేమైనా ప్లేసులు ఉన్నాయా అవన్నీ తెలుసుకుందాం. ముందైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్లో రాజమండ్రి నుంచి 1 డే ట్రిప్స్ ఏమున్నాయో చూసాము. కొన్ని లైక్ పాపికొండల ట్రిప్, అద్దారిపేట బీచ్ బ్రిడ్జ్, పట్టిసీమ గోదావరి మధ్యలో ఉన్న శివుడి గుడి, అలాగే పుణ్యక్షేత్రంలో వలస పక్షులు, ఇవన్నీ. సో ఇప్పుడు అలాగే ఇంకొక 1 డే ట్రిప్ ఒకటి చూద్దాము. ఇది బేసికల్లీ క్షేత్ర దర్శనం అంటే టెంపుల్స్ అలాంటివి ప్లస్ కొంచెం ఎక్సైట్మెంట్ కూడా. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం రాజమండ్రి నుంచి బయలుదేరి ఫస్ట్ ద్రాక్షారామం వెళ్తాం. ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ ఒకటి ఉంది శివుడిది, అండ్ ఆ లింగానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఆ టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి మనము కోటిపల్లి వెళ్తాం. అక్కడ ఒక చిన్న గుడి ఉంది, అది చూసుకున్న తర్వాత మనం అక్కడ పంటు అని ఉంటుంది. సో ఈ పంటలో ఏంటంటే మన వెహికల్స్ని అండ్ ప్యాసింజర్స్ని రెండింటిని తీసుకుని గోదావరి క్రాస్ చేయిస్తారనమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఓన్ వెహికల్లో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పంట మీద గోదావరి క్రాస్ చేసి మనము నెక్స్ట్ సైడ్కి వెళ్తాము. అక్కడ ముక్తీశ్వరం అని ఉంటుంది, అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది, అది చూసుకుని అక్కడి నుంచి అయినవెల్లి వెళ్ళి వినాయకుడికి ఒకసారి హాయ్ చెప్పేసి అక్కడి నుంచి అంతర్వేది వెళ్తాము. ఈ అంతర్వేదిలో మనకి అన్నా చెల్లెలు గట్టు అంటారు. వేరిన సీ అండ్ గోదావరి రెండు మీట్ అయ్యే పాయింట్ ఉంది, అది చూసుకుని మళ్ళీ బ్యాక్ రాజమండ్రి వచ్చేస్తాము. ఇట్స్ ఎ లవబుల్ ట్రిప్, అందుకే చూడండి షేప్ కూడా లవ్ సింబల్లో ఉంది. సో మనకి ట్రిప్ ప్లాన్ రెడీ ఉంది కాబట్టి ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. మా డాడీ కార్ వీలాగ్ చూశారు కదా, ఆయన డ్రైవింగ్ సీట్లో రెడీగా ఉన్నారు, పదండి. పొద్దున్నే షార్ప్ 5ంటికి బయలుదేరాలని చెప్పారు, అందుకే రెడీ అయ్యి 7 గంటలకల్లా బయలుదేరిపోయాం. అంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. మేం కడుపులో కాఫీ పోసుకున్నాం, మరి కారు ట్యాంక్లో పెట్రోల్ పోయాలి కదా, అందుకే ఫుల్ ట్యాంక్ చేయించుకుని మరీ బయలుదేరాం. ఈస్ట్ గోదావరి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, కడియపులంక. మీరు రాజమండ్రి ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా కడియపులంక వెళ్ళి ఆ పూల మొక్కలు అవి చూస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. పొద్దున్నే ట్రావెల్ చేస్తుంటే భలే ఉంటుంది. ఆ ఫాగు, మిస్టు, ఆ పంట పొలాలు, ఆ కాలువ గట్లు భలే ఉంటుంది. ఈ మట్టి రోడ్లు కూడా. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ హాల్ట్కి వచ్చేసాం. ఈ ప్లేస్ తెలుసా మీకు? తాపేశ్వరం. ఇక్కడ మడత కాజాలు ఉంటాయి, సూపర్ అంతే. అందుకే ఆ స్వీట్లు తెచ్చుకునే లోపు ఇక్కడ మనోడు ఎవడో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఓ లుక్ వేసుకుంటే. స్వీట్లు కొనుక్కుని బయలుదేరిపోయాం. భలే ఉంది కదా వ్యూ, అది కూడా అలా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పదండి ద్రాక్షారామం వెళ్ళిపోదాం.
ఇదే ద్రాక్షారామన్ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్, కానీ బయట నుంచి చూస్తే భలే ఉంది. దీని హిస్టరీ కూడా భలే అనిపించింది. అంటే కొంతమంది నమ్మకం ఏంటంటే ఇది దేవతలు వచ్చి కట్టారు, ఒకరోజు నైట్లో కంప్లీట్ అయిపోయింది అని చెప్తుంటారు. బాగా అనిపించింది. లోపల టెంపుల్ని షూట్ చేయనివ్వలేదు. అఫ్కోర్స్ టెంపుల్లో షూట్ చేయడం కూడా మంచిది కాదు, అందుకని చేయలేదు. బట్ దెన్ ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్. ఎస్పెషల్లీ ఓల్డ్ టెంపుల్స్ని చూసి వావ్ ఒకసారి చూడాలి అనుకునే వాళ్ళందరూ డెఫినెట్లీ ఈ టెంపుల్ని అయితే ఒకసారి విజిట్ చేయాలి. చాలా బాగుంది, నైస్ టెంపుల్. దేవుడి పూజ అయ్యాక ఉదర పూజకి టైం అయింది. మా డాడీతో జర్నీ భలే ఉంటుంది. ఒకసారి ఆ కార్లో చూడండి, వాటర్ బాటిల్, హ్యాండ్ వాష్కి వాటరు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ఒక టార్పాలిన్ క్లాత్తో పాటు అన్నీ రెడీగా పెట్టారు. మేము అలా వెళ్తుంటే ఇదిగో ఇక్కడ ఈ పొలం కనిపించింది. వెంటనే అక్కడ టార్పాలిన్ క్లాత్ వేసేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాం. అయిపోయాక బయలుదేరి కోటిపల్లి వెళ్ళిపోయాం. పదండి, అక్కడే మనం పంట ఎక్కేది. ఇదే కోటిపల్లి, అదిగో అదే శివుడి గుడి. పదండి ఒకసారి దర్శనం చేసుకొద్దాం. హర హర మహాదేవ శంభో శంకర. దర్శనం అయిపోయాక ఆ గుడి పక్కన సందులోంచి అలా వెళ్తే గోదావరి గట్టుకి వెళ్తాం. అక్కడే పంట ఉందంట. ముందోసారి ఎవరినైనా ఎంక్వైరీ చేద్దామా? అండ్ పంట మీదకి వెళ్ళాలండి. పంట మీదకి, పంట దగ్గరికి తిరగట్లేదా? ముక్తేశ్వరమే. ఇదేనా వెళ్ళడం? మామూలుగా అయితే ఇదేనా? యాక్చువల్గా పంట తిరగట్లేదు అనేసరికి గుండె ఆగినంత పని అయింది తెలుసా. అంటే అసలు వచ్చింది దాని మీద తిరుగుదామని కదా. అదిగో పంట కనిపించింది. ఇంతకీ ఇది రన్ చేస్తున్నారో లేదో అడిగిరా, లేకపోతే తాడంటూ ఉంది. అండి పంట మీద కారు తీసుకెళ్తున్నారండి. ఇలా వెళ్ళిపోవచ్చా? ఇక్కడే ఉండాలా? వస్తుందా? ఇంకా వచ్చాక వెళ్ళచ్చు. సరే, అది టికెట్ ఎంత అండి? అది కార్కి 250 మనిషికి. కార్ తీసుకుంటే మొత్తం అందరికి ఓకే 250. అమ్మయ్యా, ఇంకేంటి? పదండి తొందరగా వెళ్ళి టికెట్లు తీసేసుకుందాం. కారు కార్ అదిగో మన పంట. అది ఇక్కడికి రాగానే మన కార్ అందులో ఎక్కించి ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. అబ్బా అదిగో వచ్చేసింది. అస్సలు మామూలు లేదుగా, మంచి పాటలు కూడా పెట్టారు. అసలు భలే కదా. ఆ వెహికల్స్ అన్ని చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నాయో. 1, 2 కాదు, సుమారుగా ఒక 30-40 ఉన్నాయి తెలుసా అందులో. భలే ఉంది. పదండి మన కారు కూడా ఎక్కించేద్దాం పంటని. లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ వాడు ఏం చెప్పాడంటే కారు రివర్స్లో ఎక్కించమని చెప్పాడు. సో మనం రివర్స్లో పెడదాం కార్ని. పదండి, పర్లేదు పదండి. రెడీ రానండి, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోండి, రెడీ. నేను ఒకటే కారు ఉంటుందేమో అనుకున్నా, కాదు ఇంకో కారు కూడా వచ్చింది.
అండ్ సుమారుగా ఒక 15-20 బళ్ళు కూడా ఉన్నాయి లోపల. నాకు అదే భలే భయం వేసింది, ఏం అవ్వదు కదా అని. బట్ దెన్ యా, ఇట్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. బాగుంది పంట్. యాక్చువల్లీ భలే నీట్గా డెకరేట్ చేశారు. అండ్ ఆ క్రూ కూడా చాలా స్టైలిష్గా ఉన్నారు. ఆ బోట్ నడిపే అన్ని చూడని తర్వాత భలే ఉన్నాడు. ఏయ్, తల తీశారు. అవర్ జర్నీ ఈజ్ గెటింగ్ స్టార్టెడ్. పంట్ మూవ్ అయింది. వావ్, అస్సలు గోదావరి మధ్యలో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా, ఇలా కార్ని ఒక పంట మీద ఎక్కించి ఇలా జర్నీ చేస్తుంటే సూపర్ ఉంటుందని. ఆ బోట్ నడిపే ఆయన చూడండి, మంచిగా క్లీన్గా నున్నగా గుండు గీయించి కళ్ళజోడు పెట్టి భలే స్టైలిష్గా ఉన్నాడు ఆయన. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్ ఫర్ ఎ మినిట్. భలే నీట్గా ముడేస్తున్నారు తెలుసా అక్కడ, బోట్ కదలకుండా, ఇన్ఫ్యాక్ట్ పంట కదలకుండా. ఫైనల్లీ గోదావరి మధ్యలో పంట మించి కారు తీసుకొచ్చాం. మాకైతే జర్నీ భలే ఎక్సైటింగ్ అనిపించింది. యాక్చువల్గా కార్లు బళ్ళే కాదు, లారీలు కూడా తీసుకొస్తారంట. ఈసారి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అవి కూడా చూడాలి ఒకసారి. సూపర్. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా ఫుల్? ఫస్ట్ గేర్ అందులో పెట్టాను, మాన్యువల్లో పెట్టి ఎక్కించాను. బాగుందా? ఎందుకంటే ఇందులో రాగదు, ఆటోమేటిక్లో రాగదు. భయం వేసిందా? భయం లేదు, అంటే మాన్యువల్ ఎప్పుడు పెట్టలేదు కదా, తీయండి. ఇదే ఫస్ట్ టైం. అవునా? అసలు మాన్యువల్ మనం కారు కొన్న తర్వాత ఎప్పుడు పెట్టలేదా? యాక్చువల్గా ఇక్కడ నుంచి మేము ముక్తీశ్వరం వెళ్ళాలి. సో హ్యాపీగా రోడ్ ఎక్కి అలా వెళ్ళిపోతున్నాం. కాకపోతే 5 minutes కూడా అవ్వలేదు, మాకు ఇంకో షాక్ తగిలింది. మీకు కూడా చూపిస్తా పదండి. ఇక్కడ ఇంకో పంట ఎక్కాలంట. యాక్చువల్లీ అది లెవెల్ 1 అయితే ఇది లెవెల్ 2. చూసారా, ఆ ఇసుకలోంచి కారు తీసుకెళ్ళి రౌండ్ తిప్పి అదిగో అక్కడ కనబడుతుంది కదా, ఆ పంట ఎక్కితే అప్పుడు మనకి ఇంకో రేవు దగ్గర దింపితే అక్కడి నుంచి కంప్లీట్ రోడ్ వే ఉంటుందంట. సో పదండి కారు ఎక్కిద్దాం. ఏం లేదు, డాడీ తీయగలరమ్మా. బాగా చేస్తున్నారు డాడీ. వెరీ గుడ్ డాడీ, శబాష్, సూపర్. అంటే మనం ఏదైనా ఒకటి కొనగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకోటి ఎవడైనా బోనస్గా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ తెలుసా. ఫస్ట్ది అనుకున్నాము, ఇది బోనస్. మేము వచ్చే టైంకి ఆల్రెడీ ఉన్న పంట ఫుల్ అయిపోయింది. సో
అక్కడ దింపాక వస్తారట, అప్పుడు మళ్ళీ ఎక్కాలి. అందాక అది చూసి ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్గా ఈ పంటలు అవసరం లేకుండా అక్కడ రోడ్డు వేస్తున్నారు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏంటో, ఆ సంగతులు ఏంటో మనకు 5 నిమిషాల గ్యాప్ ఉంది కదా ఆ పంట వచ్చే వరకు. ఒకసారి కనుక్కొనే చేద్దాం పదండి. రండి, ఎందుకు మామాట. అయిపోద్దేమో అయిపోద్దండి ఇది ఇంకో 2 రోజులు. ఇదా అయిపోయింది. లే అలా ఐన్ వీల్ నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా నేను అది పర్మనెంట్గా వేసే రోడ్డు అనుకున్నాను. కాదు, అది టెంపరీగా వేస్తారంట ఫర్ సమ్మర్ సీజన్. మళ్ళీ రెయిన్స్ అవన్నీ వచ్చి రాగానే ఈ రోడ్డు కొట్టుకుపోతుందంట. అదిగో మన పంట వచ్చేస్తుంది, పదండి ఎక్కేద్దాం. అదిగో బ్రిడ్జ్. ఇది ఓన్లీ వాకింగ్కేనా లేకపోతే దీని మీద వెహికల్స్ కూడా వెళ్తాయా? అది అడగడం మర్చిపోయా. కానీ యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది పూర్తయిన తర్వాత ఇంకా మళ్ళీ పంట అవసరం ఉండదని చెప్పారు. నూట 50 కిలోమీటర్లు చేయాలి జర్నీ. నాకైతే ఏం ప్రాబ్లం లేదనుకో, ఎందుకు పని 2 చూద్దాం. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి క్షణముక్తీశ్వరం వెళ్ళి తండ్రి అయిన శివుడికి ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి ఆయన వీళ్ళు వెళ్ళి ఆయన కొడుకు అయిన వినాయకుడికి ఇంకో దండం పెట్టి అప్పని పిల్లలను కుదరలేదు. సో రాజమండ్రి బయలుదేరి వెళ్ళిపోయాం.